ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నేత వేగి దివాకర్ అన్నారు. శనివారం పెందుర్తి నుంచి గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే న్యాయ సాధన సభ భారీగా కార్యకర్తలు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు పలికాయని వెల్లడించారు. మరోసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం పూర్తి అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజలు తీసుకురావాలని కోరారు. వైఎస్ షర్మిల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో న్యాయ సాధన సభ పేరిట మరి స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్లో మరి ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం 4 గంటలకు ఏర్పాటు చేయడం సభకి భారీ ఎత్తున పెందుర్తి ప్రజలు తరలివెళ్తున్నారు. మరి ఈరోజు విభజన హామీలను కానీ స్టీల్ ప్లాంట్ని కానీ ప్రైవేట్ పరం చేయడానికి విభజన హామీలని గాలిలో వదిలిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిక్లరేషను స్టీల్ ప్లాంట్ నిమిత్తమే చేయని నిమిత్తం ఈరోజు పబ్లిక్ మీటింగు స్టీల్ ప్లాంట్లో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖపట్నం జిల్లా నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆ సభకు హాజరవడానికి వెళ్లడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పెద్దలైనటువంటి శర్మిలారెడ్డి గారు, అలాగే రఘువీర్ రెడ్డి గారు, రుద్రరాజు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. భారీ ఎత్తున పెందుర్తి నియోజకవర్గం నుంచి ఒక 2000 మంది దాకా జనాలు ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రోజులు వచ్చినట్టుగా మరి చంద్రబాబు నాయుడిని చూసాము, అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూడా చూసాము. మరి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని చెప్పేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి గారు మరి 4 సంవత్సరాలు కూడా బటన్ నొక్కుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఈ 15-20 రోజులు బట్టి సిద్ధం పేరుతో మరి జనాల దగ్గరికి రావడం మళ్ళీ జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం మాత్రం వాస్తవం. మరి పెద్దన్న పాత్ర పోషించి ఆ రోజు విభజన చేసినప్పుడు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు అవను కానీ బీజేపీ పార్టీ అవను కానీ మరి అన్నిటికీ మద్దతు ఇవ్వడం వల్లే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మొన్న ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు విభజించిన పార్టీ మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే విభజన హామీలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని వాళ్ళందరూ తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు. రమేష్ నాయుడు, గ్రాండ్ సన్ ఆఫ్ ఎస్ఆర్ఏ సప్నాయుడు గారు, ఎక్స్ మినిస్టర్, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. గతంలో 2019లో కంటెస్ట్ చేసి కేంద్ర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాను. ఇవాళ ఏదైతే స్టీల్ ప్లాంట్లో న్యాయ సాధన సభ జరుగుతుందో ఆ సభకు యాక్చువల్గా ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఇందిరమ్మ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆనాటి నాయకులైనటువంటి ఎస్ఆర్ఏ సప్నాయుడు గారు కానీ, తెన్నేటి విశ్వనాథం పంతులు గారు కానీ, బాటం శ్రీరామూర్తి గారు కానీ, బృహదాస్ సత్యనారాయణ గారు కానీ
అనేక మంది ఎంతోమంది పెద్దలు పోరాటం చేసినప్పటికీ కూడా 33 మంది ప్రాణాలు పొలంగా పెట్టి స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు మన వైజాగ్కి గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. అదే స్టీల్ ప్లాంట్ని ఇవాళ 2 లక్షల కోట్లు వాల్యూ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని ఎంతోమందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని లాస్లో ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకి ధనదత్తం చేయడం అనేది జరుగుతుంది, అమ్మడం అనేది జరుగుతుంది. దానికి నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైజాగ్కి విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని ఆ రోజు ఎంతోమంది పోరాడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం కోసం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముద్దులపేట అయినటువంటి వై శర్మారెడ్డి గారు, మా పిసిసి రవిసాది గారు, ఈవేళ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు అనేక పెద్దలు జేడీ శ్రీలం గారు, ఎన్ తులసిరెడ్డి గారు, కొప్పల